తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఎలక్షన్ కంటే ముందు చేసినామో మరి బీసీలకు జనాభా ప్రాతిపదికన మరి రిజర్వేషన్ పెంచాలని మనం అప్పుడు ఎజెండాలో పెట్టినాం. అదేవిధంగా మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కులగణన సమగ్ర ఇంటిగ్రేటెడ్ కాస్ట్ సెన్సెక్స్ చేసిన తర్వాత మరి బీసీల జనాభా మొత్తం 56% ఉన్నది నిర్ణయించిన తర్వాత మరి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించడం అది తెలంగాణ ప్రభుత్వం యొక్క గొప్పతనం. నేను ఈ ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా మరి అందరి ప్రజల తరఫున బీసీ అందరి తరఫున నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ చాలా ఇబ్బందులు ఉంటాయి. మరి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కోర్టులో కేసులు ఉన్నప్పటికీ ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనం ఒక స్టాటిస్టిక్స్గా మరి ఒక 1 మంత్ కులగణన చేసి ఆ డేటాతోని ఇవాళ మనము బిల్లులు పెట్టుకున్నాం. అసెంబ్లీలో 2 బిల్లులు పెట్టాం. ఒకటేమో అంటే ఎడ్యుకేషన్కి సంబంధించింది విద్యాసంస్థలలో రిజర్వేషన్లు, తర్వాత ఉద్యోగాల రిజర్వేషన్లు ఒక బిల్లు, ఇంకొక బిల్లు రాజకీయంగా రిజర్వేషన్. సో ఈ 2 బిల్లు సక్సెస్ఫుల్గా పాస్ చేసుకొని అసెంబ్లీలో బిల్లు పెట్టుకున్న తర్వాత గవర్నర్ గారికి పంపించిందే. గవర్నర్ గారు కూడా దాన్ని ఆమోదం తెలిపి మరి ఢిల్లీకి పంపించడం జరిగింది. అదేవిధంగా మొన్న క్యాబినెట్లో మరి ఈ పంచాయతీరాజ్ చట్టాన్ని కూడా మార్చాలా, మనం బీసీలకు 42% రిజర్వేషన్ పెంచడానికి ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ ఆర్డినెన్స్ని కూడా ఇప్పుడు గవర్నర్ గారికి పంపించారు. తప్పకుండా అది కూడా ఆమోదం చెందుతుందని నేను భావిస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని సిద్ధస్థితితో ఎలక్షన్ కంటే ముందు ఏదైతే చెప్పారో అది ఒకటిగా చేస్తూ ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఎస్సీ కేటగరైజేషన్ చేసినాం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా. మరి ఇవాళ బీసీ కూడా మరి కులగణన చేసి ఇలా 42% ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లలో, తర్వాత ఎంప్లాయ్మెంట్లో, అదేవిధంగా మరి రాజకీయంగా స్థానిక సంస్థలలో కూడా 42% ఇవ్వడానికి కట్టుబడి ఉంది. కాబట్టి ఇదంతా చేస్తూ ఉన్నాం. నేను ప్రభుత్వాన్ని అభినందిస్తూ మరి బీసీ జనాభాకు సంబంధించినటువంటి కుల సంఘాలందరూ కూడా నేను మన ధన్యవాదాలు తెలియజేస్తాను.